Please subscribe to Over 7 Media.
నేను మహేశ్వరి అకాడమీ నుంచి వచ్చాను. నేను ఫస్ట్ స్టూడెంట్నే, అక్క దగ్గర జాయిన్ అయ్యి స్టూడెంట్గా చేశాను. తర్వాత మోడలింగ్గా ఇలా రావడం జర్నీ స్టార్ట్ అయింది. అక్క అడిగారు అని చెప్పింది. నేను స్టూడెంట్ కన్నా ఇలానే నాకు చాలా ఫ్యూచర్ బాగుంటుంది అనేసి నేను ఈ డెసిషన్ తీసుకొని ఇలా వచ్చాను. ఇక్కడికి వచ్చాక కూడా నన్ను చాలామంది ఆడిషన్స్కి అడిగారు, షూట్స్కి అడిగారు చాలామంది, కానీ నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఇప్పుడు ఇది చేశారు కదా, ఇది ఫ్యాషనా లేకుంటే మీరు ఏం చేస్తారు? చదువుకుంటుందా, జాబ్ చేస్తుంది? లేదు, ఇది నేను స్టడీ కంప్లీట్ అయిపోయింది నాదే. నార్మల్గా మేము మేకప్ నేను కూడా స్టూడెంట్నే అక్క దగ్గర. అదే స్టూడెంట్ అంటే ఎందుకు ఈ ఫ్యాషన్ ఎంచుకున్నారు అని అడుగుతుంది. ఫ్యాషన్గా వెళ్ళడం నాకు చాలా ఇష్టం అనమాట, దట్స్ అంతే. ఇంకొకటి బెంగళూరు పోయింది కదా, ఆ షోలు చేశారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఆ షోలో? నాకు చాలా హ్యాపీగా అనిపించింది షో. అంటే నా అమ్మవారు వేషం వేసి అలా ఉండడం, గెటప్ 2 times వేసాను. ఆ అదృష్టం ఎవరికి రాదు, బట్ నాకు వచ్చింది, నేను వేసాను 2 times. చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ. శ్వేత. హలో అందరికీ. నేను ముందు మా అన్నయ్య పెళ్ళికి మేకప్ వేయించుకున్నాను అక్కతో. అలా తెలుసు అనమాట అక్క. తర్వాత నన్ను అడిగారు, నేను ముందు నుండి క్లాసికల్ డ్యాన్స్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చాలా ఇంట్రెస్ట్ అనమాట అమ్మవారి గెటప్ వేయాలని. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అక్క వల్ల ఇది ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చాలా అంటే చాలా ఇష్టం. ముందు బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అక్క నాకు అమ్మవారి గెటప్ వేశారు. ఇది సెకండ్ టైం అనమాట మళ్ళీ తెలంగాణ తల్లిగా ఇలా వేయడం. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అందరికి. గెటప్ వేసుకుంటూ ఉంటారా మీ మేడం లాగా? అకాడమీ ఏమన్నా లేకుంటే నేర్చుకొని అకాడమీ పెట్టాలనుకుంటున్నారా? ఫ్యూచర్లో నేర్చుకుందామని అనుకుంటున్నాను అక్క దగ్గరే. ప్రస్తుతం అయితే అక్క ఎంబడి ఇలా అక్కతో మేకోవర్ చేయించుకుందామని అనుకుంటున్నా. ఇలా మేకోవర్ చేయించుకోవడం అంటే ఇంట్రెస్ట్. సో తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు మేకోవర్ ఈ మేడం కాదు, వేరే వాళ్ళు కూడా చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ మీకు ఇంట్రెస్ట్గా మేకప్ నేర్చుకోవాలని, మేడం లాగా కావాలని ఏమన్నా మీకు థీమ్ ఉందా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఫస్ట్ మేకప్ నేర్చుకుందాం అనుకుంటున్నా. అంటే ఇంకా నేను బేబీ స్టెప్స్ కూడా వేయలేదు. సో ప్రస్తుతం ఇలా కంటిన్యూ చేసి మెల్లిగా అక్క దగ్గర నేర్చుకొని తర్వాత ఫ్యూచర్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హారిక రాంబనీస్. నేను రీసెంట్గానే యూఎస్ నుంచి హాలిడేస్కి ఇండియాకి వచ్చాను. సో అక్క చెప్పింది, ఇలా ఈవెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కదా నీకు, చేస్తావా అని. అఫ్కోర్స్ ఆపర్చునిటీ వచ్చాక ఎవరు చేయనంటారు. సో ఇంట్రెస్ట్తో ఇలా తెలంగాణ థీమ్ అంటే ఇంకా డెఫినెట్గా చేస్తాను. సో అలా ఈవెంట్ స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా చేసాం. నువ్వు యూఎస్లో కూడా ఇలానే ట్రెడిషనల్గా ఏదైనా ప్రోగ్రామ్ అంటే? యూఎస్లో కూడా మాకు బోనాలు ఉంటాయి, మంచిగా బోనాలు చేసుకుంటాం, పోతురాజు ఉంటారు, ధూమ్ధామ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ డ్రెస్లో మీరు ఉన్నారు కదా, అంటే యూఎస్లో కూడా మీరు ఇలానే వేసుకొని చేశారా? ఇది ఫస్ట్ టైం. ఎస్పెషల్లీ ఈ బంజారా డ్రెస్ నాకు చాలా ఇష్టము. అంటే తెలంగాణ అంటే ఆబ్వియస్గా అన్ని రూట్స్లో ఇదొక మెయిన్ రూట్ కాబట్టి నాకు స్పెషల్గా అక్క నాకు ఇదే కావాలి అని అక్కతో ఫైట్ చేసి మరి నేను ఇది వేసాను. సో అలా. ఫ్యూచర్లో ఏమన్నా మేకప్ నేర్చుకోవడం కానీ ఏదన్నా ప్లానింగ్ ఉందా మీకు? బేసిక్గా నేను కూచిపూడి డాన్సర్. ఆబ్వియస్లీ మాకు మేకప్ ఇంపార్టెంట్. అక్క టీచ్ చేస్తే డెఫినెట్గా నేర్చుకొని యూఎస్కి వెళ్తాను. థ్యాంక్ యూ. హలో అండి, మై నేమ్ ఇస్ స్వాతి. అక్కతోని నాకు జర్నీ నియర్లీ నేను చెప్పాలంటే 7 to 8 years నుంచి అని చెప్పుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఇక్కడ టీకేఆర్ కాలేజ్ దగ్గర స్టే చేస్తుండే. నాకు ఆ సరౌండింగ్లో ఏ బ్యూటీషియన్ ఐబ్రోస్ వేసినా నేను సాటిస్ఫై అవ్వకపోతుండే. సో నేను హైటెక్ సిటీకి వెళ్ళినాక కూడా కేవలం నేను అక్క కోసం హైటెక్ సిటీ నుంచి మళ్ళీ టీకేఆర్ కాలేజ్కి వచ్చి నేను ఐబ్రోస్ వేయించుకొని వెళ్ళిపోతుండే. సో నేను ఇట్లా బ్లైండ్గా ట్రస్ట్ చేస్తుండే అక్కని. సో ఇట్లనే నేను వస్తుంటే నేను రీసెంట్గా అరకు పోయి ఉండే. సో అక్కడ నేను ఒక చిన్న గెటప్ చేసి ఉండే. సో అక్క చూసి ఇట్లా ట్రై చేద్దు, యూ కెన్ డూ అని చెప్పేసి అన్నది. సో దెన్ ఐ కేమ్ అండ్ ఐ డిడ్ దిస్. అంటే ఇప్పుడు సిటీలో, ఇంత పెద్ద సిటీలో చాలామంది బ్యూటీ పార్లర్స్ ఉన్నారు, అకాడమీస్ ఉన్నారు,
అన్నీ ఉన్నారు. యా మీ అక్కనే ఎందుకు ఎంచుకున్నారు? మీ అక్క కన్నా లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. బట్ ఎంతమంది ఉన్నా క్లోజ్ టు హార్ట్, మనం వాళ్ళు వర్క్ చేస్తే మనం సాటిస్ఫై అవ్వడం ముఖ్యం మనకి. సో ఆ వర్క్ మాకు ప్రొవైడ్ చేసింది కాబట్టి లిటరలీ హ్యాపీ. మీరు నమ్మరు కానీ నేను హైటెక్ సిటీ నుంచి నేను టీకేఆర్ కాలేజ్ దగ్గరికి ఓన్లీ మహేశ్వర్ అక్క కోసమే వస్తుండే. 7 years అవుతుంది. ఇట్స్ బీన్. ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సౌమ్య. అక్క నాకు మ్యారేజ్ అప్పుడు నాకు మేకప్ వేసింది. నేను బ్లైండ్గా ఎందుకు అక్కని ఫిక్స్ అయ్యానంటే నా రిలేటివ్స్ అందరూ అక్కతోనే ఎంచుకున్నారు. సో అందరూ అక్కని మా ఫ్యామిలీలో అందరూ పొగిడేవాళ్ళు. సో నేను ఎలాంటి ఫస్ట్ అటెంప్ట్ చేయకుండా అక్క మీరే నాకు అన్నీ అని చెప్తే అక్క వేసిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చి నీకు చాలా బాగా సూట్ అయిందని చెప్పినప్పటి నుంచి అక్క మాకు ఫ్యామిలీ బ్యూటీషియన్ అయిపోయారు. అండ్ మేము ఎక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఫస్ట్ మహేశ్వరక్క, ఏదున్నా మహేశ్వరక్క. ఎందుకంటే తను సిస్టర్ వైబ్స్ ఇస్తుంది. తను అక్క ఇది కాదు, అక్క ఇది అని చెప్తున్నప్పుడు అండ్ అక్క వల్ల అందరూ అక్క వాళ్ళు కూడా మాకు మేకప్ ఇంత పర్ఫెక్ట్గా వేస్తారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అక్క వాళ్ళు వీళ్ళ వల్ల మాకు ఇంత మేకప్. అండ్ మేము బెంగళూరు రావడం, బెంగళూరులో మాకు అమ్మవారి గెటప్ వేయడం, దానివల్ల అందరికీ గూస్ బంప్స్ రావడం, అందరికీ అమ్మవారు రావడం, లిటరల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్కలు, థ్యాంక్ యూ సో మచ్. బెంగళూరులో కూడా ప్రోగ్రామ్ చేశారు. అవును, ప్రోగ్రామ్ ఎస్. అసలు మోటివేషన్, మీ మోటివ్ ఏంటి అసలు? యాక్చువల్గా మోటివ్ అంటే ఐఎమ్ ఎన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ నాకేంటంటే లైక్ ఫ్యాషన్ అనేది కాకుండా నేను కొంచెం ఫుల్ జాయ్ పర్సన్ అనమాట. అలాంటి జాయ్ పర్సన్. నేను చాలా అందరినీ ఎంటర్టైన్ చేయడం నాకు ఇష్టం, అందరినీ నవ్వించడం నాకు ఇష్టం. అలాంటిది ఈ వేలో కూడా నవ్వించవచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు అని అక్క వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశాకనే నేను వచ్చాను. అంటే లైక్ మోడలింగ్, దీస్ ఆర్ నాట్ మై పార్ట్. బట్ నాకేంటంటే కొంచెం అందరినీ ఎంటర్టైన్ చేయాలనేది మాత్రం నాకు ఇష్టం. ఇది అనే పార్ట్ అయితే కాదు. సో అక్క వాళ్ళు చూస్ చేసుకున్నారు, నేను చూశాను. బట్ 100% ఎఫర్ట్ ఇవ్వగలిగాను అంటే వీళ్ళు రీజన్. థ్యాంక్ యూ. శ్వేత. నేను అంటే చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, బ్యూటిషియన్ ఫీల్డ్లో. బట్ నేను అప్డేట్ వర్షన్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు నాకు అదే మేడం అకాడమీ గురించి తెలిసింది. బట్ చాలా డౌట్తోనే వెళ్ళాను, సో ఎలా ఉంటుందో అని. బట్ వెళ్ళిన తర్వాత తెలిసింది మేడం చాలా అంటే వర్క్ అండ్ నీట్ అండ్ పర్ఫెక్షన్ ఉంటుందని. బట్ ఏంటంటే బయట చాలా అకాడమీస్ ఉంటాయి, బట్ పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఉన్నాయి మా మ్యామ్ దగ్గర. ఇంకొకటి ఏదైనా అనుకున్నారంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కంపల్సరీ వదలకుండా అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ మేము దగ్గర ఉండి చూస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా నేను మ్యామ్తో అయితే పర్సనల్గా వెళ్తాను. సో చాలా చూశాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ద డే తను అనుకున్నది అయితే కంప్లీట్ చేసే వస్తారు, ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వరు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను కూడా మీ వల్ల చాలా. హాయ్, హలో అండి, నా పేరు మహేశ్వర్ మేకప్ అకాడమీ. అండ్ నేను సిన్స్ ఒక 16 years బ్యాక్ నేర్చుకున్నాను అండ్ 16 నుంచి చేస్తున్నాను. బట్ అండ్ అకాడమీ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. 1.5 year జర్నీలో అండ్ లాస్ట్ 1 year యానివర్సరీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ నాకు అనిపించింది ఏంటి అంటే నా లైఫ్ ఓకే, ఈ 1 yearలో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అకాడమీ పెట్టినందుకు. సో ఈ ఇయర్ నుంచి నా లైఫ్ టర్న్ చేసుకోవాలి, ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలి అని ఒక గట్టిగా అనుకున్నాను. సో నాకు ఒక ఆపర్చునిటీ మెల్లిగా వచ్చింది. సో ఆ ఆపర్చునిటీ అండ్ సైమా నుంచి వచ్చింది. ఫస్ట్ టైం నేను సైమాలో అండ్ సమ్ అమౌంట్ పే చేసేసి నేను సైమాకి లైవ్ స్టేజ్ ఇవ్వడానికి, సో నా కాన్ఫిడెంట్ ఇంకా బూస్ట్ చేసుకోవడానికి నేను సైమాకి లైవ్ స్టేజ్ ఇవ్వడానికి వెళ్ళాను బ్రైడల్ మేకప్ థీమ్లో. సో స్టేజ్ పైన బ్రైడల్ మేకప్ వేసాను, కంప్లీట్ చాలా బాగా వచ్చింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. సో అక్కడ సమ్ మెంబర్ పరిచయం, మేడం పరిచయం వల్ల సో నాకు నెక్స్ట్ టైం సైమా దాంట్లో మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ సాంగ్స్ చేస్తావా మహేశ్వరి అని అడిగితే గాడెస్ మేకప్ మొత్తం చేశాను సార్, కంప్లీట్గా చేసాము. అండ్ ఎలా అంటే అండ్ పర్ఫెక్ట్ అండ్ నీట్నెస్ చూపించాలనుకున్నాను. సో నాకు అమౌంట్ ఎంతైనా ఖర్చు అయినా పర్లేదు, అంటే ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఎంత నేను కష్టపడినా పర్లేదు. సో నా ప్రజెంటేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ కంప్లీట్ నీట్నెస్, కంప్లీట్ ఇప్పుడు చేసామంటే పర్ఫెక్ట్నెస్ ఉండాలి అని ఒక గట్టి అనుకున్నాను. సో ఆ రోజు అమ్మవారి సంకల్పం అనుకుంటా, ఐ థింక్ నేను స్టార్ట్ చేసి 2 o'clock స్టార్ట్ చేశాను. నా 7 వరకు నా మేకప్ అయిపోయింది. అండ్ 9 మంది అమ్మవార్లకి ఎట్ ఏ టైం ఒక్కదాన్నే రెడీ చేశాను. సో ఆ ప్రెజెంటేషన్లో నా వర్క్ ఏంటి తెలుస్తుంది, 10 మందికి నా వర్క్ తెలుస్తుంది అని ఒక చిన్న స్వార్థంతో నేను ఆ రోజు చేశాను.
సో ఆ రోజు నిజంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల మేకప్ పర్ఫెక్ట్ రావడం వల్ల అండ్ నా ప్రజెంటేషన్ చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొకటి గాడ్ హెల్ప్ ఏంటంటే నా వీడియో కూడా వైరల్ అయిపోయింది, 6 మిలియన్ వ్యూస్ పోయింది. సో దానివల్ల ఇంకా చాలా కొంచెం అప్రిషియేషన్ పడిన కష్టానికి ఫలితం దక్కింది అనుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నాకు బెంగళూరు ఛాన్స్ వచ్చింది అండ్ కంప్లీట్ స్పాన్సర్తో ఇన్వైట్ చేశారు. సో వెళ్ళాము, అక్కడ కూడా ప్రజెంటేషన్ చాలా బాగా చేశాము. అండ్ ఇంకొకటి నా లైఫ్లో ఇంకా బెస్ట్ పార్ట్ ఆఫ్ ఏంటంటే యాక్చువల్లీ బెంగళూరు వాళ్ళ నుంచి నేను సర్టిఫికేట్ ట్రోఫీ నేను ప్రజెంటేషన్ అందుకోవాలనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళినాక మా వర్క్ ప్రజెంటేషన్ చాలా బాగా ఉండడం వల్ల సార్ వాళ్ళు నాకు అండ్ కాస్మెటిక్ ఎక్స్పోలో జరిగింది బెంగళూరులో, అండ్ కాస్మెటిక్ ఎక్స్పో వాళ్ళు చేశారు అక్కడ. సో అక్కడ ఏమైందంటే అంటే నేను సర్టిఫికేట్ తీసుకుందామని వెళ్ళాను అండ్ నాతోటి ప్రజెంటేషన్ ఇప్పించారు. అండ్ అదొకటి గ్రేట్ఫుల్ మూమెంట్ నా లైఫ్లో అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటే ఆల్రెడీ గాడెస్ మేకప్ రెడీ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు సైమ దాంట్లో మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. సో ఎలా చేయాలి, బ్రైడల్ థీమ్ అంటే కామన్ థింగ్ అందరూ చేస్తారు కదా. సో నేను కొత్తగా ఏమైనా చేయాలి అని అనుకొని అండ్ ఒక ఐడియా వచ్చింది. అండ్ ఇది కూడా మా సార్ ఐడియా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాబా. అండ్ ఇది అంటే తెలంగాణ సంస్కృతిని చాలామంది మర్చిపోతున్నారు. అండ్ కంప్లీట్ మన కల్చర్ ఏంటి, సంస్కృతి ఏంటి అందరూ మర్చిపోతున్నారు. సో మన కల్చర్ని చూపించాలి, సంస్కృతిని చూపించాలని అనుకున్నాను. సో అందువల్లనే తెలంగాణ ముందుకు రామ్మా తెలంగాణ తల్లి అమ్మవారిని ఎలా ఉంటారో కూడా తెలియదు సమ్ మెంబర్స్కి. సో నాకు అంటే నా పర్టికులర్గా నాకు అంటే నేను ఎందుకు ఇలా థీమ్ యూజ్ చేసుకున్నానంటే నేను స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు మేము తెలంగాణ కోసం పోరాటం అంటే పార్టిసిపేట్ చేశాను. సో ఆ స్ట్రగుల్ మేము అప్పుడు ఫేస్ చేసాము, తెలంగాణ రావడం కోసం ఎంత కష్టపడ్డామో. సో నాకు అవన్నీ గుర్తున్నాయి. ఆ కష్టపడి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో అదంతే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసాం కదా. సో మన తెలంగాణ వచ్చింది. కానీ నవ్వే డేస్ మన తెలంగాణ సంస్కృతిని అందరూ మర్చిపోతున్నారు. సో అదొక్కటి చిన్న ప్రయత్నంతో నేను తెలంగాణ తల్లి అండ్ రుద్రమ్మదేవి అండ్ అలాగే రుద్రమ్మదేవి అండ్ సమ్మక్క సారక్క తెలంగాణ తల్లి ఎల్లమ్మ తల్లి మన బోనం మన బతుకమ్మ ప్రతి కంప్లీట్గా చూపిద్దాం అనుకున్నాను. సో నాకు ఈ చిన్న ప్రయత్నంలో చూపించాను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అండ్ యాక్చువల్లీ సైమా వాళ్ళకి అండ్ SBMS వాళ్ళకి అండ్ ఓకే. అండ్ నేను యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే సార్ నేను స్కూల్లో కాలేజ్లో టాపర్. నిజం చెప్పాలి అంటే స్కూల్లో స్టడీస్లో అసలు చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజ్లో అంటే క్లాస్ రూమ్లో గేమ్స్ అయినా ఎనీథింగ్ ఫస్ట్ ఉండేదాన్ని అనమాట. అంటే నేను మ్యారేజ్ అయినాక నాకు B.Pharmacy సీట్ కూడా వచ్చింది MCETలో. అండ్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఏంటంటే కొంచెం అంటే నాకు అది చేయడానికి వీలు అవ్వలేదు. సో ఒక 8 months సీట్ క్యాన్సిల్ చేసేసుకున్నాను. తర్వాత బ్యూటిషియన్ కోర్స్ జస్ట్ టైం పాస్గా ఏదో నేర్చుకుందాంలే ఖాళీగా ఉన్నా కదా అని అనుకున్నాను. అండ్ ఎలా అంటే సమ్మర్ హాలిడేస్లో మ్యారేజ్ అయింది, ఖాళీగా ఎందుకు ఉండాలి, ఏదో టైం పాస్ వర్క్ నేర్చుకున్నాను. కానీ తర్వాత ఏమైనా స్టడీస్ కంటిన్యూ చేశాను. అది నాకు PG కూడా కంప్లీట్ అయింది, మాస్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మ్యారేజ్ తర్వాత ఇవన్నీ చేశాను. అండ్ అలాగే నేను బ్యూటిషియన్ నాకు స్టడీస్ కూడా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను సార్. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ SIకి అండ్ డిపార్ట్మెంట్కి నేను ప్రిపేర్ అయ్యాను. సో దాంట్లో ఏమైందంటే ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఒక 10 marks డిఫరెన్స్తో పోయింది. సెకండ్ అటెంప్ట్లో చాలా 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 కష్టపడి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా కష్టపడ్డాను అండ్ మంచి మార్క్స్ వచ్చినాయి. మేకప్ ఆర్టిస్ట్ అంటే మేకప్ వేసి ర్యాంప్ వాక్ అది వేస్తారు, ట్రెడిషనల్స్ వేరే ఉంటాయి. మీరు ఎందుకు తెలంగాణ ఎంచుకొని తెలంగాణ సంస్కృతిని అన్నీ చూపిస్తున్నారు? అంటే నేను ఎందుకు వచ్చింది ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే యాక్చువల్లీ నేను స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు అండ్ కొంచెం తెలంగాణ కోసం అని పోరాటం 2014 నా టైం 2013 టైంలో నేను అంటే తెలంగాణ కోసమని కొంచెం తిరిగాం సార్. తెలంగాణ రావాలి అని చాలా కొంచెం స్కూల్ చేశాను. తెలంగాణ మూమెంట్లో తిరిగాను.
తెలంగాణ మూమెంట్లో తిరిగాను కాబట్టి సో నాకు ఆ అభిమానం తెలంగాణ అని చాలా ఉంది. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ప్రతి ఒక్కరు మర్చిపోయారు, కంప్లీట్గా మర్చిపోయారు. అసలు మనం తెలంగాణ ఎలా సాధించుకున్నాం, ఎంత కష్టపడినాం, ఎంతమంది అమరులు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సమ్ మెంబర్స్ చనిపోయారు, అండ్ స్టూడెంట్స్ ఎంతమంది చనిపోయారు, శ్రీకాంత్ చారి, యాదయ్య, ప్రతి ఒక్క చాలామంది చనిపోయారు. కానీ వాళ్ళందరినీ మర్చిపోయారు ప్రస్తుతం ఇప్పుడున్న నవేడేస్లో అయితే. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడున్న మన కల్చర్ని మళ్ళీ ఒకసారి చూపిస్తే కొంచెం మన సంస్కృతిని అన్ని తిరిగి చూపిద్దాం అనుకున్నాను. సో ఈ చిన్న ప్రయత్నంగా తెలంగాణ తల్లి, రుద్రమదేవి, సమ్మక్క సారక్క అండ్ బతుకమ్మ, బోనం చూపించాను. ఈ చిన్న ప్రయత్నము అందరికీ వెళ్తుంది, అందరిలోకి వెళ్ళి ఒక చిన్న అవేర్నెస్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.